Dear aspirants, మహానది కోల్ ఫీల్డ్స్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి టోటల్ వేకెన్సీస్ అన్ని 500 అసిస్టెంట్ ఫోర్మ్యాన్ టెక్నీషియన్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి టోటల్ వివరాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మహానది కోల్ ఫీల్డ్స్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అవుట్, అప్లై ఆన్లైన్ ఫర్ 500 అసిస్టెంట్ ఫోర్మ్యాన్ టెక్నీషియన్ పోస్ట్. ఓకే, ఇదేంటి? మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ 500 అసిస్టెంట్ ఫోర్మ్యాన్ అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్. టోటల్ ఎన్ని? 500 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంసీక్యూ అండర్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ ఎంసీఎల్ హెచ్క్యూ రిక్రూట్మెంట్ ఓపెన్ 2026 311 క్యాండిడేట్స్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 7th May 2026 టు 28th May 2026. అంటే మే 7 నుండి మే 28 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నేమ్ ఎంసీఎల్ అసిస్టెంట్ ఫోర్మెన్ అండ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్. ఓకే, నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ చూసినట్టయితే 500 పోస్ట్. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 7th May. 28 లాస్ట్ డేట్ 28, అంటే 7 నుండి 28 వరకు, మే 7 నుండి మే 28 వరకు ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఏజ్ లిమిట్ 18 to 30 years, అంటే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు అర్హులు. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే సిబిటి ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? mahanadi.co.in. ఓకే, నెక్స్ట్ ఎంసీఎల్ వేకెన్సీ 2026 డీటెయిల్స్ చూసినట్టయితే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ ట్రైనీగా 150 వేకెన్సీస్. నెక్స్ట్ టెక్నీషియన్గా ఎలక్ట్రీషియన్ ట్రైనీగా 350. టోటల్ 500 పోస్టులు అయితే ఉన్నాయి, వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ ట్రైనీగా 3 years డిప్లొమా ఉండాలి కంపల్సరీ. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ ఆర్ లేదా డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఐ ప్రకారం అయితే ఉండాలి. ఓకే, డిగ్రీ కానివ్వండి, లేదు అనుకుంటే 3 years డిప్లొమా, అంటే బీటెక్ చేసిన వాళ్ళైనా పర్లేదు, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ EEE వాళ్ళైనా పర్లేదు, లేదు డిప్లొమా 3 years ఇంజనీరింగ్ అయినా పర్లేదు, డిప్లొమా చేసి 3 years ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే పర్లేదు. ఓకే, 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. నెక్స్ట్ టెక్నీషియన్ అయితే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 1 year ట్రైనింగ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ. వ్యాలిడ్ ఎల్టీ పర్మిట్ అండర్ ఐఈ రూల్స్ ప్రకారం ఇవి ఫాలో అవ్వాలి. వ్యాలిడ్ ఎల్టీ పర్మిట్ అండర్ ఐఈ రూల్స్ ప్రకారం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఏజ్ లిమిట్ ఎంత అంటే జనరల్ వాళ్ళకైతే 30 years, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 33 years, ఎస్సీ ఎస్టీ 35 years, పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే నో అప్పర్ ఏజ్ లిమిట్, అసలు ఏజ్ లిమిట్ లేదు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే. నెక్స్ట్ ఎంసీఎల్ రిక్రూట్మెంట్ 2026 అప్లికేషన్ ఫీ చూసినట్టయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180, ఎస్సీ ఎస్టీ ఫిమేల్ పీడబ్ల్యూబీడి ఈఎస్ఎం వీళ్ళందరికీ, ఫిమేల్ అంటే ఆల్ కేటగిరీ ఫిమేల్స్. ఓకే, అందరికీ కూడా నిల్, అసలు ఫీ అనేది లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ కెన్ బి మేడ్ త్రూ డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ అయినా పర్లేదు, నెట్ బ్యాంకింగ్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అమౌంట్ పే చేయడానికి. పోస్ట్ నేమ్ వచ్చేసి ఏంటి? అసిస్టెంట్ నేమ్ అయితే శాలరీ 47,330 రూపీస్, 0.25 పర్ మంత్ అంట. టెక్నీషియన్ అయితే 1583.32 పర్ డే, అంటే డేకి
రూపాయల అయితే ఇస్తారు టెక్నీషియన్ వాళ్ళకి. అసిస్టెంట్ ఫోర్మెన్ కి అయితే 47,330 రూపాయల 25 ఇస్తారు పర్ మంత్ కి. ఓకే, MCL రిక్రూట్మెంట్ 2026 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ, మెడికల్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ, నో నెగిటివ్ మార్కింగ్. ఈ రెండు మనకు ప్లస్ పాయింట్. ఇంటర్వ్యూ ఉండదు, నెగిటివ్ మార్కింగ్ అసలే ఉండదు. సో మిగిలిన ఇదే కదా CBT ఎగ్జామ్, అన్ని అటెంప్ట్ చేసి రావచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అర్హులైన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే సెక్షన్ ఏలో జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. టెక్నీషియన్ నాలెడ్జ్ ఎంత ఉండాలి? 80 మార్క్స్ ఉండాలి కంపల్సరీ. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఓకే, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత? 2 hours. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు, 100 క్వశ్చన్స్ 2 గంటలు. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు చూడండి. జనరల్ EWS వాళ్ళకైతే 45 మార్క్స్ రావాలి 100కి, OBC వాళ్ళకైతే 40 వస్తే సరిపోతుంది, SC ST వాళ్ళకైతే 35 మార్క్స్ తోని మినిమం మార్క్స్ అయితే ఉండాలి. అంటే మినిమం మార్క్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరిని మినిమం వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేయరు, మినిమం 35 వచ్చిన వాళ్ళు. ఇప్పుడు జనరల్ EWS క్యాండిడేట్స్ అనుకోండి, మినిమం 45 రావాలి, 45 వచ్చిన వాళ్ళందరినీ బయటకు తీస్తారు. తీసిన తర్వాత హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ పోస్టులను బట్టి కట్ ఆఫ్ పెడతారన్నమాట. అది ప్రొసీజర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఎప్పుడు? 16th April 2026. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే 7th May 2026, లాస్ట్ డేట్ 28th May 2026. ఎగ్జామ్ డేట్ వచ్చేసి నోటిఫై లేటర్, తర్వాత నోటిఫై చేస్తారు ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఆధార్ కార్డ్ కంపల్సరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఐటీఐ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, LT పర్మిట్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా కంపల్సరీ కావాలి, డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై. మరి ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై ఫర్ రిక్రూట్మెంట్, MCL రిక్రూట్మెంట్ 2026 ఎలా అప్లై చేయాలి? విజిట్ ద అఫీషియల్ MCL వెబ్సైట్, go to career section, click on MCL recruitment 2026 apply online, complete registration complete అయిన తర్వాత fill the application form carefully, upload required documents, pay the fee, application fee. Okay, pay the application fee. మన ఎంతైతే అప్లికేషన్ ఫీ ఉంటుందో ఫీ పే చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ టేక్ ప్రింట్అవుట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, ఫ్యూచర్ యూస్. ఓకే, ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి, ఒక 2 to 3 ప్రింట్అవుట్స్ అయితే. ఇంపార్టెంట్ లింక్స్ ఏంటి? అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఉంది మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో, కంపల్సరీ నోటిఫికేషన్ PDF ఉంటుంది, వివరాలన్నీ ఉంటాయి కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లై ఆన్లైన్ హియర్, ఇక్కడ అప్లై ఆన్లైన్ హియర్ ఉంది కదండి, క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఏంటి? MCL అఫీషియల్ వెబ్సైట్. ఇది సర్కారీ జాబ్ అప్డేట్స్. సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మనకు. ఇవన్నీ మన ఫాలో అయినట్టయితే కంపల్సరీ తప్పకుండా ఎవరైతే ఆస్పిరెంట్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా వారికి ఒక మంచి డైలీ ఒక అప్డేట్ ఉంటుంది, డైలీ 2 to 3 అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ సబ్జెక్ట్ను ప్రిపేర్ అవుతూ మన ఛానల్స్ను కూడా ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.